ఇప్పుడైతే కార్యదర్శి అయినటువంటి శ్రీనివాసరావు గారితో మాట్లాడతాం. సార్, ఈ రోజు రెండో రోజు కార్యక్రమం ఏ విధంగా జరిగింది? ఈ రోజు చాలా అద్భుతంగా జరిగిందమ్మా. రెండో రోజు కార్యక్రమంలో పుత్రకామేశ్వర యాగం, ఎవరైతే సంతానం ఉన్నారో ఆ సంతానం లేనటువంటి వారికి సంతానం కలగాలని, ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ సంతానం కోసం చేసే యజ్ఞంలో ఇక్కడ చాలామంది వాళ్ళ గోత్రనామాలు కూడా చదివించుకున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో సత్సంతానం కావాలనేటువంటి వాళ్ళందరికీ సంతానం కలగాలని, సంతానం ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకి మంచి ఆరోగ్యం, మంచి శ్రేయస్సు కలగాలని ఇవాళ జరిగినటువంటి పుత్రకామేశ్వర యాగం చాలా గొప్ప లెసన్ ఇచ్చింది. ఆ పుత్రకామేశ్వర యాగం గతంలో రాముల వారి టైంలో ఆయన దశరథ మహారాజు చేశారు. ఆయన దశరథ మహారాజు చేయబట్టే రాముడు ఎంతో గొప్పటువంటి రాముడు, రామ భరత లక్ష్మణ భరత శత్రువులందరూ పుట్టారు. అట్లానే ఈ యొక్క గొప్ప యజ్ఞం ద్వారా అందరికీ సమాజానికి మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా సమాజానికి ఉపయోగపడాలి. ఈ చేసే ప్రతి యజ్ఞం కూడా సమాజ శ్రేయస్సు కూడా. చూసారు కదండి, ఈ రోజు అయితే ద్వారకలో ఇదైతే శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం సమాపనోత్సవం అయితే రెండవ రోజు విజయవంతంగా జరిగింది. వీడియో జర్నలిస్ట్ సాయితో మధురిత, ద్వారకా నుంచి.